అండి నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి నేను వెజ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి వాటర్ మసిలిన తర్వాత నూడిల్స్ యాడ్ చేయాలి. దీనికోసం నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఈలోపు నూడిల్స్ కుక్ అవుతూ ఉంటుంది. దీంట్లోకి ఒక చిల్లీ తీసుకున్నాను, హాఫ్ ఆనియన్, 1 క్యారెట్. దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వెజిటబుల్ కటింగ్ వచ్చేసి షేప్స్ అన్నీ ఒకేలా కట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇవి కుక్ అయిపోతాయి కాబట్టి తినేప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా సన్నగా స్లైసెస్ లాగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ తీసుకున్నాను. 1 ఫుల్ క్యాప్సికమ్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. నూడిల్స్లో క్యాబేజ్ చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత నూడిల్స్ చూసారా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన నూడిల్స్ని వడగట్టేసి ట్యాప్ వాటర్ కింద చల్లార్చి పక్కన పెట్టేశాను. ఇలా ఉంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సో చేసుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కుకింగ్ కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేశాను. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇది ఫ్రై అయినప్పుడు ఆయిల్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ అయ్యి అది నూడిల్స్ మొత్తానికి మంచిగా పడుతుంది. సో ఈ వెల్లుల్లిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజు, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక స్ప్రింగ్ ఆనియన్ తప్ప మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇది మరి 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీగా తగలాలి. సో ఒక 60% కుక్ అవ్వనివ్వాలి. నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నియర్లీ 70% కుక్ అవ్వనిచ్చాను. నేను సోయా సాస్ అవేమి యూస్ చేయను. సో దీంట్లో వచ్చేసి కొంచెం ధనియాల పొడి, టొమాటో కెచప్ యాడ్ చేశాను. 1 స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిలో మనం చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ యాడ్ చేయాలి. ఆ నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత స్లోగా తిప్పాలి. మరి గట్టిగా తిప్పితే నూడిల్స్ బ్రేక్ అవుతాయి. 1 గంటతో తిప్పడం కష్టం. 2 గంటలు తీసుకొని తిప్పితే బాగా కలుస్తాయి వెజిటబుల్స్, నూడిల్స్. చూసారు కదా, ఇలా తిప్పిన తర్వాత ఇంకొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. స్టవ్ సిమ్లో ఉంచకూడదు. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా వెజిటబుల్స్తో నూడిల్స్ని మిక్స్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే, ఇంకో 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. వితౌట్ యాడింగ్ సోయా సాస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.